ఉత్తర భారతాన్ని వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో నదులు ప్రమాద స్థాయిని మించి ప్రవహిస్తున్నాయి. వరద ఉధృతికి తీర ప్రాంతాలు జలమయమయం కాగా అనేక చోట్ల వరద ఉధృతితో ప్రజలు అల్లాడుతున్నారు. వర్షాల కారణంగా వందల సంఖ్యలో ప్రాణాలు కోల్పోగా రాష్ట్ర ప్రభుత్వాలు సహాయ చర్యలు ముమ్మరం చేశాయి. ఉత్తరప్రదేశ్లో భారీ వర్షాలు జనజీవనానికి ఆటంకంగా మారాయి. అకాల వర్షాలకు 14 జిల్లాల్లోని 380కి పైగా గ్రామాల్లో సుమారు 1,70,000 మంది ప్రజలు తీవ్ర కష్టాలు పడుతున్నారు. బులంద్షహర్, ఘాజీపూర్, బలియా ప్రాంతాల్లో గంగానది ఉధృతంగా ప్రవహిస్తోంది. బందాలో కేయ్ నది, పాలియా కలాన్లో శారదా నది ప్రమాద స్థాయికి చేరుకున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు, వరదల వల్ల సుమారు 230 మంది మరణించారు. ఝాన్సీ, ఘజియాబాద్, మీర్జాపూర్, నజీబాబాద్, ఆగ్రా ప్రాంతాలు వర్షాలతో అల్లాడుతున్నాయి. ఎడతెరిపి లేని వర్షాలతో రాజస్థాన్లో ఇప్పటి వరకు 60 మంది ప్రాణాలు కోల్పోయారు. 2 నెలల కాలంలో రాష్ట్రంలో 38 మంది పిడుగుపాటుకు మరణించగా 22 మంది వరద విపత్తుల్లో చనిపోయారు. బరాన్, జాల్వార్, అల్వార్, కరోలి జిల్లాల్లో జనజీవనం అస్తవ్యస్తమైంది. ఇప్పటి వరకు 15 సెంటీమీటర్ల వర్షపాతం నమోదవగా మరో 24 గంటలు రాజస్థాన్లో ఇదే పరిస్థితి పునరావృతమవుతుందని వాతావరణ శాఖ తెలిపింది. ఒడిశాలోని వర్షాలు జనజీవనాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. 3 రోజులుగా కురుస్తున్న ఎడతెగని వానలతో మయూర్భంజ్, బలాసోర్, కింజోర్ జిల్లాల్లో నదులు ప్రమాద స్థాయిలో ప్రవహిస్తున్నాయి. లక్ష్మీకాంత్ అనే ఓ వ్యక్తి వరదల్లో కొట్టుకుపోయారు. ఉత్తరాఖండ్లోనూ మళ్లీ వరుణుడు విరుచుకుపట్టడంతో ఓ మహిళ వరదల్లో కొట్టుకుపోయినట్టు తెలుస్తోంది. పంజాబ్లో భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పంటలు నీట మునగడంతో రైతులకు అపార నష్టం వాటిల్లింది. హర్యానా, పంజాబ్, ఉత్తరప్రదేశ్లో ఎక్కువ మొత్తంలో పంట నష్టం వాటిల్లింది. వరద బాధిత ప్రాంతాల్లో జాతీయ విపత్తు నిర్వహణ బలగాలు సహాయక చర్యలు అందిస్తున్నాయి. జార్ఖండ్లోనూ కుండపోత వర్షాలకు జనజీవనం స్తంభించింది. రానున్న 48 గంటల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. వానలతో ఆటంకాలు ఏర్పడుతున్న వరద బాధిత ప్రాంతాల్లో సహాయక చర్యల్ని ప్రభుత్వం ముమ్మరం చేసింది.